కేవలం సినిమా రిలీజ్ డేట్లలాగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డేట్లు ప్రకటిస్తూ ఉంటే నోరు వెళ్ళబెట్టుకొని బాధను దిగమిందుకునే ప్రయత్నం చేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. చంద్రబాబు నాయుడు గమనించాలి. మీ మహానాడు 3 రోజుల్లో మీరు చాలా పెద్ద మాటలు మాట్లాడతారు, అసలుకి ఏమేమో చేస్తారు అని ప్రజలంతా ఆశించారు. అట్లాగే మీ వారసుని కూడా మీరు ఏదో ప్రకటిస్తారు, లేకుంటే చూపిస్తారని కూడా, అంటే తెలుగుదేశం పార్టీకి. అసలుకి తెలుగుదేశం పార్టీ వారసుడు ఎవడు? తెలుగుదేశం పార్టీ యొక్క రామారావు గారి వారసత్వాన్ని కొనసాగించేది ఎవరు? అది వాళ్ళ కుమారుల, లేక కుమారునికి సంబంధించిన పిల్లల? ఉదాహరణకు జూనియర్ ఎన్టీఆర్ గారు అని ఇప్పుడు సతమతం అవుతున్న కాలం. మీరు ఒక సరికొత్త చర్చకి మరి 2-3 మాటలు బహుశా మీకు రాసిచ్చి ఉంటారనుకుంటా ఉన్నాను నేను. ఇప్పుడు రాయలసీమ ముద్దు బిడ్డ ఎవరు అని మళ్ళీ ప్రశ్న వేశారు. మీకు మీరే ఆ ప్రశ్న వేశారు. మామూలుగా మీ అజెండాలో పడకూడదని అనుకుంటూ ఉంటా. ఇప్పుడు మీరు అజెండా వేస్తారు డీవియేషన్ కోసం, డిస్టర్బెన్స్ చేయడం కోసం అనుకుంటా నేను, కానీ పడక తప్పడం లేదు. మీ ఏ ఉద్దేశం